ఈరోజు కేసీఆర్ పైన పెట్టినటువంటి ఏసీబీ కేసులు కూడా ఏవి కూడా న్యాయ పోరాటంలో నిలవవు. ఇవన్నీ కూడా కేటీఆర్ ఇమేజ్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నమే తప్ప దీనివల్ల కేటీఆర్ యొక్క ఇమేజ్ ఇంకా మరింత పెరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ హైదరాబాద్ ఇమేజ్ కోసం ఆయన సొంత కేసో ఆయన ల్యాండ్ కోసం ఆయన సొంత లబ్ధి కోసమో చేసింది కాదు. హైదరాబాద్ ప్రజల యొక్క ఇమేజ్ పెంచడం కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ కోసం తీసుకొచ్చింది ఈ ఫార్ములా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే తెలంగాణ దేశంలోనే ఏ రాష్ట్రంకు రాని ఈ ఫార్ములా కేటీఆర్ గారు హైదరాబాద్ తీసుకొస్తే ఈయన మన తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ కూడా రాబోయే కాలంలో ఎలాంటి ఫార్ములా కానీ ఎలాంటి రేసులు కూడా రాకుండా ఈ రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నాడు. మీరేమో బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నామో తన ఇష్టారాజ్యంగా మంత్రిమండలి ఆమోదం లేకుండా రూల్స్కు విరుద్ధంగా తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేదు. ఎందుకు అనంటే దీనికి క్యాబినెట్ ఆమోదం లేదు, ఇది బడ్జెట్లో లేదు. ఇది ఏంటంటే ఈరేస్ బ్రాండ్ ఇమేజ్ కోసం హెచ్ఎండి నుంచి కానీ ఎంఏయుడి కానీ సొంతగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక మంత్రి అంటేనే ప్రభుత్వంగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఓ నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారుల కింద ఉంటుంది తప్ప హైదరాబాద్ ఇమేజ్ కోసం స్పాన్సర్షిప్ అతను విత్డ్రా అయితే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ పడిపోకూడదు. ఇదివరకే ఫార్ములా 1 తీసుకొచ్చి వెనుకకు పోయింది, ఎంఆర్ ప్రాపర్టీస్ తీసుకొచ్చి వెనుకకు పంపించారు, డిఎల్ఎఫ్ తీసుకొచ్చి వెనుకకు పంపించారు. ఇట్లాంటివి జరగకుండా ఉండడం కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరొకసారి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి కడుపు పంపి కేటీఆర్కు దేశం మొత్తం ఇమేజ్ ఉంది, కేటీఆర్కి మొత్తం దేశం కంట్రీ లెవెల్లో ఇమేజ్ ఉంది, ఆయన పెద్ద సీఈఓగా పేరు వచ్చింది, ఆయన ఎట్లా డ్యామేజ్ చేయాలి. దీని నుంచి హైదరాబాద్లో అన్ని సీట్లు కేటీఆర్ ఫేస్ మీద గెలిచినాయి. దీన్ని ఏ విధంగా హైదరాబాద్ క్యాప్చర్ చేయాలంటే ఇలాంటి ఏదైనా కుట్రలు చేస్తే ఏమవుతుంది. కానీ ప్రజలందరికీ అర్థమైపోయింది, ఇక్కడ హైదరాబాద్ మరీ అర్థమైపోయింది. ఈయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇక్కడ ఒక తెలంగాణ హైదరాబాద్ యొక్క అభివృద్ధిని కుంటపడుతూ పాటు ప్రతి ఒక్క మనిషి యొక్క రియల్ ఎస్టేట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పారిశ్రామిక రంగం కావచ్చు, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి కాంగ్రెస్ అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున కిట్టుప్రోకో జరిగింది, భారీ ఎత్తున పార్టీకి విరాళాలు ఇచ్చారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది. కిట్ప్రోకో ఎక్కడ ఏం జరగలేదు. సేమ్ అదే కంపెనీ కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు కదా, మరి వాళ్ళు తీసుకున్న 1350 కోట్లు మరి తీసుకుంటే వాళ్ళు ఏ కిట్ ప్రోకో కింద తీసుకున్నారు. ఇప్పుడు ఆయన కాంట్రాక్టులు కట్టబెడుతున్నాడు. మరి ఆ కాంట్రాక్టులు కట్టబెట్టేవన్నీ కూడా కిట్ ప్రోకో కింద తీసుకుంటున్నాయన. వాళ్ళు ఎట్లా బురద జల్లాలి, ఏ విధంగా ప్రజలకు చూశారు. ఫస్ట్ ఏదో ఈ ఫార్ములా మీద చేశారు, దాన్ని పెట్టలేరు. అసలు లబ్ధి పొందిన ఎఫ్ఈఓ మీద కంపెనీ మీద కేసు పెట్టకుండా కేటీఆర్ మీద కేసు పెట్టేది అంటే వీళ్ళు ఎటు చూసి కేటీఆర్ను మచ్చ చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలందరికీ అర్థమవుతుంది. న్యాయస్థానంలో ఖచ్చితంగా దీంట్లో ఏమి ఒక ఆధారాలు ఏమి కేసు ఇది ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానంలో గెలిచి తీరుతాం.